హైదరాబాద్ నగరానికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తంలో కూడా ఒక మంచి ఐటీ రంగంలో మంచి స్థానం ఉన్నది. పోయిన సంవత్సరం మన ఐటీ ఎగుమతులు ఐటీ ఎక్స్పోర్ట్స్ ఫిగర్స్ చూసినట్టయితే $10 బిలియన్ ఉండింది. అంటే దాదాపుగా 57,000 కోట్ల రూపాయలు ఉండింది. 1,20,000 కోట్లకు ఐటీ ఎక్స్పోర్ట్స్ని రాబోయే 5 ఏళ్లలో తీసుకెళ్లాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం. దానికి అనుగుణంగానే పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నంలోనూ మీకు తెలుసు. ఆ క్రమంలో ఒక మంచి ముందడుగు పడిందని చెప్పి నేను సంతోషంగా చెప్తా ఉన్నాను. ఈ సంవత్సరం అంటే ద ఐటీ ఎక్స్పోర్ట్ ఫిగర్స్ ఫర్ year 2014-15 I'm glad to announce are at 66,276 crores. అంటే దాదాపుగా పోయిన సంవత్సరం మీద 10,000 కోట్ల ఎక్కువగా మనం ఐటీ ఎక్స్పోర్ట్స్ చేసాం. మనం ఈ సంవత్సరం దాదాపు 50,000 కొత్త ఉద్యోగాలు కూడా మనం కల్పించగలిగామని చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. ప్రస్తుతం మన సాఫ్ట్వేర్ సర్వీసెసే కాకుండా మరి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం మీద మేము చాలా దృష్టి పెట్టాం. దానిలో భాగంగానే ఈరోజు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మనకి 2 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఉన్నాయి. ఒకటి మహేశ్వరంలో ఉంది, అదేవిధంగా రెండవది మనకి ఇంకోటి ఎయిర్పోర్ట్ సమీపంలోనే ఉన్నది. 2 కలిపి దాదాపుగా 1000 ఎకరాల స్థలం మనకు అందుబాటులో ఉంది. అక్కడ కొత్తగా ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ, ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరర్స్ కానీ, సోలార్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ, చిప్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ వీరందరినీ కూడా ఇక్కడికి మనం పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నంలో గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే భాగంగా మరి రేపు రాత్రి బయలుదేరి మేము హాంకాంగ్, తైవాన్ పర్యటన కూడా 3 రోజుల కోసం పోతా ఉన్నాం, నేను మా ఐటీ సెక్రటరీ గారు. మరి టీ హబ్ కూడా ఇప్పుడు దాదాపుగా తయారుగా వచ్చింది. మేము రవిశంకర్ ప్రసాద్ గారిని నిన్నగాక మొన్న మా ఐటీ సెక్రటరీ గారు కలిసి ఆహ్వానించారు. రాబోయే 15-20 రోజుల్లోనే మరి టీ హబ్ను కూడా ప్రారంభించుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. టీ హబ్ ద్వారా మనం ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ని పెంచాలనే గట్టి ప్రయత్నంలో ఉన్నాం. గతంలో నేను మీకు మనవి చేసినట్టుగా 2018 సంవత్సరం ముగిసే నాటికే తెలంగాణలో ఎవరికైనా ఏ రంగానికైనా 24 గంటలు నిరంతరాయ విద్యుత్ సరఫరా జరుగుతుందని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను.